హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్లీ పార్ట్ 3లో మష్రూమ్ దమ్ బిర్యానీ ఎలా రెడీ అయిందో చూసేద్దాం రండి. పార్ట్ 1లో బాస్మతి రైస్ని పర్ఫెక్ట్గా ఎలా ఉడికించుకోవాలో చూపించాను. పార్ట్ 2లో మష్రూమ్ దమ్ బిర్యానీకి మెయిన్ బేస్గా మష్రూమ్ గ్రేవీ ఈజీగా ఎలా చేయాలో చూపించాను. పార్ట్ 2 ఎవరైనా చూడకపోతే చూడండి, ఇదే షార్ట్ వీడియోలో ఛానల్ నేమ్ కింద లింక్ ఇచ్చేస్తాను. ఉడికించుకున్న రైస్ని పూర్తిగా చల్లారబెట్టేసుకోండి. రైస్ ఉడికించుకున్న గంజితో నేను ఇలా ఫుడ్ కలర్ మిక్సెస్ రెడీ చేసుకుంటున్నాను. ఫుడ్ కలర్ పూర్తిగా ఆప్షనల్, మీకు నచ్చితేనే వేసుకోండి. బిర్యానీ దమ్ చేయడానికి ఫస్ట్ లేయర్ మష్రూమ్ గ్రేవీ, సెకండ్ లేయర్ ఉడికించుకున్న బాస్మతి రైస్లో హాఫ్ క్వాంటిటీ వేస్తున్నాను. ఇందాక కలిపి పెట్టుకున్న ఫుడ్ కలర్ మిక్సెస్ కొంచెం వేసుకొని కొంచెం పుదీనా కొత్తిమీర వేస్తున్నాను. గ్రేవీలో ఆల్రెడీ మనం ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసాం కాబట్టి నేను ఎక్స్ట్రాగా బ్రౌన్ ఆనియన్స్ ఏం వేయట్లేదు. థర్డ్ లేయర్గా మళ్ళీ ఉడికించుకున్న బాస్మతి రైస్ వేసేసి ఇందాక వేసిన విధంగానే ఫుడ్ కలర్ మిక్సెస్ కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకొని రైస్ ఈవెన్గా దమ్ అవడం కోసం బిర్యానీ గిన్నె అంచుల్లో 2 టేబుల్ స్పూన్లు ఇలా గంజి వేసేసి మూత పెట్టుకొని ఇలా ఏదైనా వెయిట్ పెట్టేసుకొని 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో, 10 మినిట్స్ లో ఫ్లేమ్లో దమ్ పెట్టేసుకొని 15 మినిట్స్ బిర్యానీని అలా వదిలేసి 30 మినిట్స్ తర్వాత మూత తీసి సర్వ్ చేసుకోండి. ఏ దమ్ బిర్యానీ చేసినా రైస్ అండ్ గ్రేవీని ఒకేసారి మిక్స్ చేసేయకుండా ఒక సైడ్ నుండి కలుపుకుంటూ సర్వ్ చేసుకోండి. రైస్ చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో, బిర్యానీ కూడా కలర్ఫుల్ గా వచ్చింది కదా. మష్రూమ్ దమ్ బిర్యానీలోకి సింపుల్ గా ఆనియన్ రైతా చేస్తాను. నేను చూపించిన విధంగా మష్రూమ్ దమ్ బిర్యానీ ట్రై చేయండి. టేస్ట్ అయినా ఫ్లేవర్ అయినా చాలా బాగుంటుంది. వీడియోలో కలర్ఫుల్ గా కనిపించడం కోసమే నేను ఫుడ్ కలర్ మిక్సెస్ యాడ్ చేశాను. మీరు ఫుడ్ కలర్స్ ని స్కిప్ చేసి ప్లెయిన్ గంజి వేసుకోండి. ఇలా కొంచెం గంజి వేయడం వల్ల రైస్ అండ్ గ్రేవీ మాడిపోకుండా రైస్ అన్ని వైపులా ఈవెన్ గా ఉడికిపోయి బిర్యానీ మొత్తం పర్ఫెక్ట్ గా దమ్ అవుతుంది. నేను చూపించిన మష్రూమ్ దమ్ బిర్యానీ రెసిపీ మీకు నచ్చితే వీడియో ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.